నాగేశ్వరి, రామ్మా, నీకేం కాలేదుగా? వాళ్ళు ఏమైపోయారు? మనతో మన దైవం ఉన్నంత వరకు మనకేం కాదు. వైదేహి వాళ్ళమ్మ, దాని అనుచరులు మన దైవశక్తికి అంతమైపోయారు. చాలా మంచి పని జరిగింది. లేకపోతే అది దైవాన్ని ఎదిరించి ఛాలెంజ్ చేస్తుందా? వైదేహికి వాళ్ళమ్మ చావు వార్త చెప్తే అప్పుడు తెలుస్తుంది దానికి దైవశక్తి అంటే ఏంటో. నువ్వు ఊరుకోరా ప్రకాష్, ప్రతిదానికి ఆవేశపడతావు ఎందుకు? ఇప్పుడు ఆ వైదేహికి తన తల్లి దైవశక్తి వల్ల చనిపోయిందని తెలిస్తే మనకు మరిన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ విషయం దానికి చెప్పకుండా ఉండడమే మంచిది. వైదేహికి మనం నిజం చెప్పకుండా దాచినా కూడా ఎలాగో అలా దానికి విషయం తెలిసిపోతుంది. అప్పుడైనా ప్రాబ్లం వస్తుంది. అందుకని మనమే పని కట్టుకుని వెళ్ళి దానికి విషయం చెప్పడం ఎందుకు? మనం అదే పనిగా వెళ్ళి దానికి విషయం చెప్పడం లేదు, కానీ దాన్ని నేను నేరుగా కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలి. దాన్ని మనం నేరుగా కలాల్సిన అవసరం ఏముంది? అయినా నువ్వు మంత్రపూర్ వెళ్ళింది దాని ప్రాణాలు ఎక్కడున్నాయో తెలుసుకొని నీ గుప్పిట్లో తెచ్చుకోవడానికేగా. అదేమైంది? దాని ప్రాణాలు ఎక్కడున్నాయో తెలుసుకున్నావా? దాని ప్రాణాలున్న చోటికి వెళ్ళాను, కానీ అది అత్యంత శక్తివంతమైన మాంత్రిక ప్రదేశం. అక్కడ నా శక్తులు పనిచేయలేదు. అందువల్లే అక్కడున్న వైదేహి ప్రాణాల్ని నేను సాధించలేకపోయాను. అంతేకాదు, వైదేహి తల్లి భైరవి కూడా నన్ను సులభంగా గుర్తుపట్టేసింది. ఆ దైవానుగ్రహం వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను. మరిప్పుడు వైదేహిని బెదిరించి నీ శరీరాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవడానికి మనకెలాంటి అవకాశం లేదు. అలాంటప్పుడు మనం వెళ్ళి దాంతో ఏం మాట్లాడతాం? దాంతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడితే అది మనకు భయపడుతుందో నాకు తెలుసు. ముందు మనం సర్పవనం ఆలయానికి వెళ్దాం. వద్దు నాగేశ్వరి, ఇప్పుడు అందరం ఆలయానికి వెళ్ళడం అంత మంచిది కాదు. అక్కడ ఊరి జనం మనల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో నీకు బాగా తెలుసు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అనవసరంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం మంచిది కాదు. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కంటే కొత్తగా వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. పదండి వెళ్దాం. లేదు నాగేశ్వరి, శంకర్ చెప్పింది కరెక్టే. నువ్వు ఆలయానికి రావద్దు. మేం మాత్రం ఆలయానికి వెళ్ళి నువ్వు వైదేహిని కలవాలనుకుంటున్న విషయం చెప్పొస్తాం. మరి మీకు మాత్రం ఊరి జనం వల్ల ప్రాబ్లం రాదా? నా వల్ల మీరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. నేను వస్తాను. వద్దు నాగేశ్వరి, ప్లీజ్, మేం చెప్పేది విను. అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మేం హ్యాండిల్ చేసుకోగలం. నువ్వుండు, మేం వెళ్ళొస్తాం. అది కాదు. ఇంకేం మాట్లాడకు, మేం చెప్పింది విను ప్లీజ్. అలాగే. శంకర్, బండి ఇక్కడ ఆపేసావేంటి? ప్రకాష్, మనం ఇప్పుడు వైదేహితో మాట్లాడడానికి సర్పవనం ఆలయానికి వెళ్ళడం అంత మంచిది కదనిపిస్తోంది. ఎందుకని? ఆల్రెడీ మనం ఒకసారి ఊరి జనం చేత మెడబెట్టుకు బయటికి గంటించుకుని అవమానపడ్డాం. మళ్ళీ ఇప్పుడు వెళ్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారేమో. హే, ప్రతిదానికి ఎందుకు ఇలా భయపడతావు? రా వెళ్దాం. ఆగు ప్రకాష్, శంకర్ చెప్తున్న దాంట్లో కూడా నిజం ఉంది. ఆ వైదేహితో నేను సహవాసం చేశాను కాబట్టి దాని బుద్ధేంటో నాకు తెలుసు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం రిస్క్ అనే అనిపిస్తుంది. రిస్క్ అని కూర్చుంటే పనులు ఎలా జరుగుతాయి? నాగేశ్వరి తనతో మాట్లాడాలంటే మనం ఆ విషయం దానికి చెప్తేనేగా తెలిసేది. దానికి విషయం కన్వే చేయడానికి మరో మార్గం ఉంది. ఏంటది? దానికి ఫోన్ చేసి చెప్తాను. కరెక్ట్ విషయం, ఆ పని చెయ్యి. హలో, నేను
విశ్వాన్ని మాట్లాడుతున్నాను. నువ్వా? చెప్పరా ఏంటి? మళ్ళీ ప్లేట్ ఫిరాయించి నాకు సపోర్ట్ చేస్తావా? అలాంటి తప్పుని చచ్చినా చేయను. తొందరపడకు, నీ చావు కూడా త్వరలోనే. చూడు, నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే కాలం పోయింది. నువ్వు నీ ప్రాణాల్ని కాపాడుకోగలవేమో చూసుకో. ఏంట్రా డైలాగులు కాస్త ఎక్కువ అవుతున్నాయి? ఎవరిని చూసుకుని ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? అనవసరమైన మాటలు మాట్లాడకు. నేనెందుకు ఫోన్ చేశానో అది మాత్రమే విని సమాధానం చెప్పు. అయితే పని మీదే ఫోన్ చేశావన్నమాట. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? నాగేశ్వరి నీతో మాట్లాడాలట. ఏంటి, అది నా డీల్కి ఒప్పుకుని కాంప్రమైజ్ అయ్యిందా? అవ్వాలి, అయ్యి తీరాలి. లేకపోతే అది జీవితాంతం నా రూపంతోనే బ్రతకాలి, నా రూపంతోనే చావాలి. ముందు నువ్వు పగటి కలలు కనడం మానే. నాగేశ్వరి నీతో మాట్లాడాలనుకుంటుంది నీతో రాజీ పట్టానికి కాదు. మరెందుకు? ఎలాగూ వచ్చి తెలుసుకుంటావుగా. ఓకే, వస్తాను. కానీ అక్కడ ఎలాంటి వెధర్ ట్రిక్లు ప్లే చేయకుండా బుద్ధిగా ఉండండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ పోలీసులు వెతుకుతున్న నేరస్తులు. ఆ శంకర్ ప్రకాశులు పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయారటగా. ఇప్పుడు వాళ్ళెక్కడున్నారు? మీతోనే ఉన్నారా? ఉండే ఉంటారులే. వాళ్ళకు కూడా చెప్పు కాస్త జాగ్రత్తగా ఉండమని. ఏం జాగ్రత్తగానే ఉన్నా, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. మేము ఫ్యాక్టరీ దగ్గర ప్లే గ్రౌండ్లో వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే? ఏంటి, ఏదో మాట్లాడాలన్నావట? ఇప్పటికైనా బుద్ధొచ్చిందా? ఈ వైదేహి అంటే ఏమిటో తెలిసొచ్చిందా? నాకు బుద్ధి రావడం కాదు, నీకు బుద్ధొచ్చేలా చెయ్యాలనే నిన్నిక్కడికి పిలిపించాను. నీ గురించి తెలుసుకోవడం కాదు, ఈ నాగేశ్వరి అంటే ఏమిటో నువ్వు తెలుసుకునేలా చేయడం కోసమే నిన్నిక్కడికి పిలిపించాను. ఓహో, అంత గొప్ప కార్యం తమరేం చేశారో? నేను మంత్రపురికి వెళ్ళాను. మీ అమ్మ భైరవిని కలిశాను. నువ్వు మంత్రపురి గురించి మా అమ్మ గురించి తెలుసుకుని నువ్వు అక్కడికి వెళ్ళానని నాతో అబద్ధం చెబితే నేను నమ్మేస్తాననుకున్నావా? అయినా నువ్వు మంత్రపురికి వెళ్ళడం అంత సులభం అనుకున్నావా? ఎందుకు కాదు, నువ్వుండగానే నేను సర్పవనం ఆలయానికి వచ్చాను. అక్కడ నేను దాచిన నాగాస్త్రాన్ని నీకు తెలియకుండానే నీ ముందే తీసుకొచ్చాను.
నాగాస్త్రాన్ని నీ పక్కనే ఉంచుకొని కూడా దాన్ని నువ్వు గుర్తించలేకపోయావు. నువ్విలా మాట్లాడడం వల్ల నేను మానసికంగా బలహీన పడతానని వృధా ప్రయత్నం చేస్తున్నావు. నాగాస్త్రాన్ని నువ్వు ఆలయంలో దాచేంత పిచ్చిదానివా, లేక అది ఆలయంలో ఉన్నా నేను గుర్తించలేనంత అమాయకురాలను అనుకుంటున్నావా? నేనుండగా నువ్వు ఆలయంలోకి వచ్చి వెళ్ళడం అసాధ్యం. నేను వచ్చి వెళ్ళాననడానికి ఓ గొప్ప సాక్ష్యం చూపించనా? రై, అది లైవ్. ఇదేమిటో తెలుసా? నేను ఆలయంలోంచి నాగాస్త్రాన్ని తీసుకురావడం కోసం సన్యాసి నాకు రక్షణగా ఇచ్చినది. నేను నాగాస్త్రాన్ని తీసుకొచ్చేటప్పుడు పొరపాటున ఇదక్కడ మిస్ అయిపోయింది. ఇందులో చూడు, జరిగింది తెలుస్తుంది. ఇప్పుడైనా నమ్ముతావా? నువ్వు ఆలయానికి వెళ్ళొచ్చినంత తేలిక కాదు మంత్రపురికి వెళ్ళి తిరిగి ప్రాణాలతో రావడం. అయ్యయ్యో, నువ్వింత పిచ్చిదానివేమిటే? నువ్వు నా రూపంలో ఉండడం వల్ల ప్రజల్ని మోసం చేసి సర్పవనంలోకి ఎలా అడుగు పెట్టావో, అలాగే నేను కూడా నీ రూపంలో ఉండడం వల్ల సులభంగా మంత్రపురిలోకి అడుగు పెట్టాను. నీ అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. కాకపోతే నీ అమ్మ నన్ను నాగేశ్వరని గుర్తించేసింది. అది మా అమ్మ మాంత్రిక శక్తి. మరి నువ్వు వైదేహి కాదని తెలిసిన తరువాత నిన్ను చంపకుండా ఎలా వదిలిపెట్టింది? బహుశా నాకు నా శరీరం అవసరం కాబట్టి నిన్ను చంపకుండా వదిలిపెట్టుండొచ్చు, అంతే కదూ? కరెక్ట్. అదే ఉద్దేశంతోనే నన్ను చంపకుండా అన్యాయంగా అది చచ్చింది. ఏంటి నువ్వనేది? మా అమ్మకేమైంది? చెప్పానుగా, చచ్చిందని. ఏయ్, నిన్నిప్పుడే చంపేస్తాను. ఆగు. నువ్వు నన్ను ఏం చేసినా అది నీకు నష్టం, గుర్తుంచుకో. నీ అమ్మ నా గురించి కబురు చేయడానికి ఒకడిని పంపింది. వాణ్ణి మా వాళ్ళు చంపేశారు. నేను వైదేహినా కాదా అని తెలుసుకోవడం కోసం మీ అమ్మ నన్ను ఓ చోటికి తీసుకెళ్ళింది. అదెక్కడో తెలుసా? నీలాంటి మాంత్రికులు ప్రాణాల్ని ఒక చోట భద్రపరుస్తారు కదా, అక్కడికి. ఇప్పుడు నీ ప్రాణాలు ఎక్కడున్నాయో నాకు తెలుసు. నువ్వు గనక నా శరీరాన్ని నాకు అప్పగించకపోతే నీ ప్రాణాల్ని నేను నాశనం చేస్తాను. నువ్వు ఇదంతా చేసినంత తేలిక కాదు నా ప్రాణాలు నాశనం చేయడం అంటే. దాన్ని తాకితే నువ్వే నష్టపోతావు. నష్టపోయేది నువ్వో నేనో చూద్దాం. నీకింకా 24 గంటలు గడువిస్తున్నాను. ఈలోపు నువ్వు నా శరీరం నాకు అప్పగించి ఈ దుర్మార్గాలన్నీ వదిలిపెట్టి ఎక్కడికైనా దూరంగా పారిపోయి ప్రాణాల్ని కాపాడుకో. లేకపోతే ఏం జరుగుతుందో చూడాలనుకుంటే చూడు, వస్తాను.
గురించి అందరూ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మనమేమో ఆ వైదేహి దగ్గర గొప్పగా ఛాలెంజ్ చేసి ఓ వార్నింగ్ ఇచ్చొచ్చాం. కానీ యాక్చువల్గా దాన్ని ఎదిరించడానికి మన దగ్గర ఎలాంటి ఆయుధం లేదు. భయపడకండి, నమ్మకమే మన ఆయుధం. అది మన మాటలకి కాస్త జంకిందని అనుకుంటున్నాను. తప్పకుండా అది మన దారికొస్తుంది. అది కాదు నాగేశ్వరి, అసలు మన మెయిన్ ప్రాబ్లం ఆ వైదేహి నీ శరీరంలో నుంచి బయటకు వచ్చి నీ శరీరాన్ని నీకు అప్పగించేలా చేయడం. ముందు దానికి ఏదైనా మంచి మార్గం ఆలోచించాలి. లేకపోతే మనం ఎన్ని ప్లాన్లు వేసి దాన్ని ఎదురు దెబ్బ తీయాలనుకున్నా అన్నీ వేస్ట్ అవుతాయి. పోనీ ఓపెన్ చేస్తే ఆ వైదేహి ప్రాణాలు ఎక్కడున్నాయనే సంగతి నీకు తెలుసు కదా. మనం అక్కడికి వెళ్ళి దాన్ని మన కంట్రోల్లో తెచ్చుకోగలిగితే? అది చాలా కష్టం. దాన్ని తాకితే మన ప్రాణాలకే ప్రమాదం. వైదేహి ప్రాణాలు మన గుప్పెట్లో తెచ్చుకోవాలంటే అందుకేదైనా గొప్ప శక్తి అవసరం. మన దగ్గర నాగాస్త్రం ఉందిగా, దాని ద్వారా ట్రై చేస్తే. నాగాస్త్రాన్ని దాని మీద ప్రయోగించలేం. వైదేహి ప్రాణాలు మన గుప్పిట్లో తెచ్చుకోవడానికి అంగబలం కంటే బుద్ధి బలం మంచిది. ఏదైనా సూక్ష్మ ఆలోచన చేసి దాని ప్రాణాలు తీసుకురావాలి. మనకలాంటి సూక్ష్మ ఆలోచన చెప్పగలిగేది కేవలం సన్యాసి మాత్రమే. మనం సన్యాసి దగ్గరికి వెళ్దాం. అదేలా కుదురుతుంది? ఆయన్ని వైదేహి భూస్థాపితం చేసి మొక్కను నాటేసిందిగా. ఆయనతో మనం మాట్లాడలేం. ఇప్పుడు ఆయన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. సన్యాసిని రక్షించడం ఒక్క భగవంతుని వల్లే అవుతుంది. మనమేం చేయగలం? మానవ ప్రయత్నం అనేది చేయకుండా అంతా దైవమే చేస్తుంది అనుకుంటే ఎలా? ఆయన్ని మనం ఎవరం బయటికి తీయలేని విధంగా తన మాంత్రిక శక్తితో బంధించింది కదా. నిజమే, కానీ ఆయన్ని రక్షించడానికి, మన సమస్యని పరిష్కరించుకోవడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది కదా. ముందు మనం సన్యాసి దగ్గరికి వెళ్దాం. ఆయన ఇంతకు ముందు ధ్యానంలో ఉండి నాకు నా మార్గాన్ని చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా ఏదో ఒక విధంగా మార్గాన్ని చూపించవచ్చు. నాగేశ్వర్ చెబుతుంది నిజమే. పదండి వెళ్దాం. సన్యాసి దగ్గరికి మేము నలుగురం వెళ్ళొస్తాం. నువ్వు సర్పోనో ఆలయానికి వెళ్ళి అదేం చేయాలనుకుంటుందో తెలుసుకొని రా. అలాగే, మీరు బయలుదేరండి. వైదేహి, నువ్వు భయపడ్డంతా జరిగింది. నువ్వేమో ఆ సన్యాసి వల్ల ఏదైనా ప్రాబ్లం రావచ్చని వాణ్ణి సమాధి చేశావు. కానీ ఇప్పుడు వాడి వల్ల కాక డైరెక్ట్గా నాగేశ్వరి వల్లే ప్రమాదం వచ్చింది. మనకు నాగేశ్వరి వల్ల ప్రమాదం వచ్చిందంటే అందుకు కారణం సన్యాసే. జరిగింది నీకు ఇంకా అర్థం కావడం లేదు కదూ? నాగేశ్వరికి నా ప్రాణాల సంగతి, నాలాంటి మాంత్రికుల ప్రాణాల్ని మరో చోట భద్రంగా దాచి ఉంచుతారన్న సంగతి తెలీదు. అది తెలియచేసింది మాత్రం ఖచ్చితంగా సన్యాసే. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించినా ఆలస్యంగా ఊహించాం. మనం వాణ్ణి సమాధి చెయ్యకముందే నాగేశ్వరికి ఈ విషయం తెలియజేసినట్టున్నాడు. సరే, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు నాగేశ్వరి నీ ప్రాణాల్ని బేరంగా పెట్టింది.
నీ ప్రాణాల్ని కాపాడుకోవడానికి నువ్వేం చేయబోతున్నావు? అది నా ప్రాణాల్ని ముట్టుకోవడం అంత సులభం కాదు. అందుకు సన్యాసి సహాయం అవసరం. వాణ్ణి ఎలాగూ మన మాంత్రిక శక్తితో సమాధి చేసేశాం. వాణ్ణి బయటకు తీయడం అసాధ్యం. అందుకని మనం ఇప్పుడు సైలెంట్గాను ఉండిపోకూడదు. అయితే ఏం చేయాలనుకుంటున్నావు? సర్పవనం నదిలోంచి స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీయాలి. నదిలోంచి నాగేశ్వరి మాత్రమే కదా విగ్రహాన్ని బయటకు తీయగలదు. మరి నువ్వెలా తీయగలనుకుంటున్నావు? నేను నాగేశ్వరి రూపంలో ఉన్నాను. అందువల్ల నదిలోంచి విగ్రహాన్ని బయటకు తీయడానికి నాకు అర్హత ఉన్నట్టే లెక్క. నువ్వు నదిలోకి దిగితే ఆ దైవం వల్ల నీకేమైనా అపాయం రావచ్చేమో. ఒకసారి బాగా ఆలోచించు. నాకు ఎలాంటి అపాయము రాదు. నేను క్షేమంగానే ఉంటాను. ఎలా? వెళ్ళి ఊరు జనాన్ని పిలు, చెబుతాను. అలాగే. ఎందుకు నాగేశ్వరి అందర్నీ పిలిపించారు? మీ అందరికీ ఓ శుభవార్త చెబుదామనే పిలిపించాను. శుభవార్త ఏంటమ్మా? నేను నదిలో నుంచి స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయబోతున్నాను. అలాగా, చాలా సంతోషం తల్లి. ఎప్పుడు విగ్రహాన్ని బయటికి తీయబోతున్నారు? ఇవాళే. నేను ఇంతకు ముందు ఓ పసిబిడ్డని తీసుకురమ్మని చెప్పాను కదా. ఇప్పుడు ఆ పసిబిడ్డని తీసుకురండి. ఆ బిడ్డతో సహా నేను నదిలోకి వెళ్ళాలి. అలాగేనమ్మా, వెంటనే బిడ్డను తీసుకొస్తాం. పదండి. ఇప్పుడు ఆ బిడ్డను ఏం చేయబోతున్నావు వైదేహి? ఒకవేళ నదిలోంచి విగ్రహాన్ని బయటకు తీసేటప్పుడు దైవం వల్ల ఏదైనా ప్రమాదం ఎదురైతే ఆ బిడ్డని అడ్డం పెట్టుకుంటాను. ఏ దైవమైనా పసిబిడ్డ ప్రాణాలు తీయదు. అందుకే బిడ్డని తెమ్మన్నాను. సన్యాసిలా సమాధి కావడానికి కారణం నేనే. నా కోసమే ఈయన ఇక్కడ ధ్యానం చేస్తున్నారు. అందువల్లే వైదేహి ఈయనని సమాధి చేసింది. ఇప్పుడు ఈయన్ని బయటికి తీసి రక్షించాల్సిన నేను రక్షించలేకపోవడమే కాకుండా నా సమస్యను తీర్చమని అడగడం భావ్యం కాదు. అది ఏ విధంగానూ న్యాయం కాదు. నేను సన్యాసితో సమస్య గురించి చెప్పను. నాగేశ్వరి, నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో నీ సమస్యను తీర్చమని అడగడం న్యాయం కాకపోవచ్చు.
కానీ నీ సమస్యను తీర్చడం సన్యాసి ధర్మం. ఆయన ధర్మాన్ని ఆయన నెరవేర్చని. నా వల్ల సన్యాసి ప్రాణాలకు అపాయం జరుగుతూ ఉంటే కాపాడడం కూడా నా ధర్మం. కానీ నేనిప్పుడు ఇన్ని సమాధి నుండి బయటికి తీయలేకపోతున్నానే. నువ్వు చెప్పేది నిజమే, కానీ సన్యాసి కావాలనే మధ్యలో వచ్చి నీకు సహాయం చేయాలనుకున్న మనిషి కాదు. ఆయన దైవ సేవకై పుట్టినవాడు. నీలా దైవ కార్యాలు చేసే వాళ్ళకి అండగా నిలబడాల్సిన మనిషి. అందుకే ఆయన ఎన్ని కష్టాలైనా తట్టుకుంటున్నారు. ఎన్ని పరీక్షలు ఎదురైనా ధైర్యంగా ఉండి ధ్యానంలోనే ఉన్నారు. మీరెన్ని చెప్పినా ఆయన మనిషి. ఆయనకి కొన్ని శక్తులు ఉండొచ్చు. ఆ శక్తుల వల్ల కొంతకాలం ప్రాణాలతో ఉండొచ్చు. అందుకని ఆయన్నిలా వదిలేసి నా సమస్యని తీర్చమని అడగలేను. నాగేశ్వరి, ఇది నీ వ్యక్తిగత సమస్య కాదమ్మా, దైవ సమస్య. ఆ వైదేహి లాంటి దుష్టశక్తి దైవశక్తికి పెట్టిన పరీక్ష. ఇప్పుడు నీ సమస్యను చెప్పటమే అన్ని విధాలా శ్రేయస్కరం. దయచేసి ఆయన సమాధి ముందు కూర్చొని నీ సమస్యను చెప్పు. నాగేశ్వరి, ఇంకేం ఆలోచించకమ్మా. మనం ఆలోచించేంత టైం కూడా లేదు. ముందు నిన్ను నువ్వు రక్షించుకోగలిగితే ఆ తర్వాత నువ్వు సన్యాసిని రక్షించవచ్చు. వెళ్ళి నీ సమస్యను చెప్పు. స్వామి, ఆ వైదేహి ఆగడాలు ఎంత మితిమీరిపోయాయో మీరు చూస్తూనే ఉన్నారు. దాని ప్రాణాలున్న చోటుని నేను తెలుసుకున్నా కూడా ఏమీ చేయలేక తిరిగొచ్చేశాను. ఈ సూర్యగ్రహణంలోపు నేను నా శరీరంలోకి వెళ్ళకపోతే నాకు ప్రమాదం అని మీరే చెప్పారు. ఇప్పుడు నేను ఏం చేయాలో పాలుపోవడం లేదు. నా సమస్యకి మీరే ఓ పరిష్కారం చెప్పాలి. నాగేశ్వరి, ఆ వైదేహి ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నప్పటికీ దాని ఆయుష్ రేఖ చాలా గట్టిది. అందుకే ఆ దైవం కూడా దాన్ని చంపకుండా ఎదురు చూస్తోంది. నీ సమస్య తీరడానికి, నేను ఈ సమాధి నుండి బయటపడటానికి ఒక్కటే మార్గం ఉంది. ఏమిటి స్వామి అది? సర్పవనం ఆలయం బయట ఉన్న విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకెళ్లి పెట్టండి. విగ్రహం ఆలయంలో ఉంటే సమస్యలు పరిష్కారం అయ్యే మార్గాలు వాటంతట అవే ఏర్పడతాయి. వెంటనే బయలుదేరి ఆలయానికి వెళ్ళండి. ఏమైంది? ఆ వైదేహి ప్లాన్ గురించి ఏమైనా తెలిసిందా? ఆ వైదేహి నదుల నుంచి అమ్మవారి విగ్రహం బయటికి తీయడానికి బయలుదేరుతుంది. అది నదికి వెళ్ళి అడుగు నీళ్లలో పెట్టేలోపు మనం ఆలయానికి వెళ్ళి బయటున్న విగ్రహాన్ని లోపల పెట్టాలి. పదండి. అమ్మా నాగేశ్వరి, ఇదిగోండమ్మా మీరడిగిన బిడ్డ.
మీరందరూ ఇక్కడే ఉండి విగ్రహ ప్రతిష్టకు కావాల్సిన ఏర్పాట్లు చూడండి. నేను వెళ్ళి విగ్రహాన్ని తీసుకొస్తాను. ఎరా ప్రాణాల మీద ఆశ వదులుకొని వచ్చారా ఇక్కడికి? మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మీరు అనుకుంటున్నట్టు మేము చెడ్డవాళ్ళం కాదు. అబ్బా మంచోళ్ళు వచ్చారా, మా అందరికీ తెలుసురా. వైదేహి అంటే ఎంత దుర్మార్గురాలో. దాంతో పాటు వచ్చిన మిమ్మల్ని మంచోళ్ళని నమ్మడానికి మేమేమన్నా ఎర్రోళమా? అసలు విషయం తెలియదు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీ కళ్ళకి వైదేహి రూపం కనిపించవచ్చు, కానీ వాస్తవానికి ఈమె నాగేశ్వరి. ఏరా నువ్వు కూడా వైదేహితో కలిసి కుమ్మక్క అయిపోయి దీన్ని నాగేశ్వరి అంటావా? కొట్టండ్రా వీళ్ళని. ఎవరైనా ముందుకొస్తే చంపేస్తాను. ఇక్కడున్న వైదేహి రూపం నిజమో కాదో చూపిస్తా.